రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్లోని న్యూ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు సకాలంలో అందకపోవడమే దీనికి కారణమని యాజమాన్యం చెబుతోంది. ఈ సమస్యపై విద్యార్థులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ డిఐఈఓతో మాట్లాడి కాలేజీ యాజమాన్యంతో చర్చించి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చేస్తామని యాజమాన్యం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కాలేజీ యాజమాన్యం తమను ఇంకా తిప్పించుకుంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందకపోవడమే దీనికి కారణమని యాజమాన్యం చెబుతోంది. ఈ అంశంపై కాలేజీ కరెస్పాండెంట్ భానుప్రకాష్ స్పందించారు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించి తమ సర్టిఫికెట్లను అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. జూనియర్ కాలేజ్ ఇంటర్ అంతా కంప్లీట్ అయింది. మరి ఇన్ని రోజులు ఎందుకు ధర్నా చేసినామంటే మాకు స్కాలర్షిప్ పైసలు పడలేవు. సో ఈరోజు అంటే నిన్న నైట్ 15,200 స్కాలర్షిప్ పైసలు పడ్డాయి. ఇంకా మిగతా 60,000 పడలేవు. వాళ్ళు ఏమన్నారంటే పడ్డాకనే ఇవ్వండి అని చెప్పినారు. సరే అని పడ్డాకనే ఇచ్చినాం. మాకేమని చూపిస్తుందంటే బ్యాంకులో అయితే మేము పైసలు పడలేవు, వీళ్ళేమో పడ్డట్టు రిసిప్ట్ ఇస్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి? ఇన్నిసార్లు ఇప్పటివరకే తిరిగినాం కదా. మళ్ళీ మేమైతే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ అన్నీ తిరిగినాం. ఇప్పుడు మళ్ళీ మాసప్ ట్యాంక్ అని చూపిస్తున్నారు. మాకు అది ఎక్కడనో కూడా తెలియదు. స్కాలర్షిప్ చెక్ చేసుకోమంటారు. అసలు మాకు పైసలే వాళ్ళేవు. మా పేరెంట్స్ అబద్ధాలు చెప్తారా, అన్ని మీరే నిజాలు చెప్తారా అని అంటే కూడా మమ్మల్ని ఆర్గ్యూ చేస్తున్నారు. పైసలు పడ్డాకనే ఇస్తాం మేమైతే. ఇప్పుడు మా సర్టిఫికేట్లు మాకు కావాలి. ఇన్ని రోజులు చేసింది కూడా మా వృధా చేయొద్దు. దయచేసి మాకు న్యాయం చేయొద్దు. మాకు సర్టిఫికేట్లు ఇవ్వలేరు అనుకో, మీ న్యాయం మీద మీదే కరెక్ట్ అనుకొని ఉన్నారనుకో. మా ఎంసెట్ స్లాట్ బుకింగ్ అయినాయి. 29th వరకు లాస్ట్ వెరిఫికేషన్ ఉన్నది. ఇంకా అక్కడ వెళ్ళామనుకో మా హయ్యర్ ఎడ్యుకేషన్ నాశనం అవుతుంది. సో మాకు కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి కంపల్సరీ. కౌన్సిలింగ్ డేట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎంపీసీ వాళ్ళకైతే అందరికీ కావాలి. ఇప్పుడైతే దీనివల్ల మా హయ్యర్ ఎడ్యుకేషన్ నిజంగా నాశనం అవుతుంది. మీరు అట్లనే ఒకవేళ ఇన్ కేస్ మా హయ్యర్ ఎడ్యుకేషన్ మా జీవితాలు దృష్టిలో పెట్టుకొని మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి. ఇన్ కేస్ మీరు ఇవ్వలేరు, మీరు అన్ని రైట్ అని చూపించారు అనుకో, 4 సంవత్సరాలు ₹1,00,000 కట్టి మాకు చదివియాలి. మాకేమో కాలేజ్ వాళ్ళకేమో పైసలు పడ్డాయని చూపిస్తుంది. మేము మళ్ళీ మా పేరెంట్స్కి కాల్ చేస్తేనేమో పైసలు వాళ్ళేవని చెప్తున్నారు. ఇట్లా అని మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తే ఎక్కడికో వెళ్ళమంటున్నారు. మేము అంతగానం చేసింది మళ్ళీ ఇక్కడ అంత వెళ్ళడానిక, మీరు అంతే చేసింది ఇక్కడికి వెళ్ళడానిక, మళ్ళీ తిరగడం ఏంది సార్? మాకు 2-3 రోజుల నుంచి అసలు మేము తిండి లేక వికారాబాద్కి వెళ్ళి ఆడికెళ్ళి ఇడికెళ్ళి వస్తే మీరేమో మళ్ళీ తిరగమంటున్నారు ఏంటి సార్? నాకు ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి. మా కలెక్టర్ ఏం చెప్పినారంటే ఏ మనీ వచ్చినా రాకపోయినా మీ సర్టిఫికేట్స్ అని మీ చేతిలో పడతాయి అని చెప్పినారు. కానీ మాకు 24కి కొందరికి, 22కి కొందరికి, 23కి కొందరికి అట్లా స్కాలర్షిప్ పడ్డాయి. కానీ పడని వాళ్ళకి మాత్రం ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. కానీ కలెక్టర్ ఏం చెప్పారు, స్కాలర్షిప్ పడకపోయినా మాకు సంబంధం లేదు. పిల్లలు వస్తారు కాలేజ్ కాడికి, వాళ్ళ సర్టిఫికేట్స్ మాకు వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళకి చెప్పారు. బట్ పడని వాళ్ళకి మాత్రం ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. దానికి కూడా ఏదైనా సొల్యూషన్ ఉంది. టోటల్ ఒక 20-30 మెంబర్స్ దాకా ఉండే, బట్ టీసీ మాత్రం ఒక 10 మెంబర్స్ దాకానే వచ్చాయి. 15 మెంబర్స్కి ఇంకా టీసీ రాలే, స్కాలర్షిప్ కూడా రాలే. వాళ్ళు స్కాలర్షిప్ వచ్చినాక వీళ్ళు ఇస్తారంట. బట్ మా కలెక్టర్ ఏం చెప్పారు, స్కాలర్షిప్ పడకపోయినా టీసీ బోనఫైడ్ మాత్రం పక్క పిల్లల చేత పడాలని చెప్పారు. కానీ వాళ్ళు
ఇవ్వట్లేదు, వచ్చిన వాళ్ళకి మాత్రం ఇచ్చినారు. నేను పాషం భానుకుమార్, న్యూ శ్రీ చైతన్య కాలేజ్ కరస్పాండెంట్ ని. కార్పొరేట్ అడ్మిషన్ స్టూడెంట్స్ మాకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు అనేసి కొద్దిగా ప్రొటెస్ట్ చేస్తారు కాలేజీలో. వాస్తవానికి స్టూడెంట్స్ కు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్ అకౌంట్ లో క్రెడిట్ అయింది. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేసుకోకుండా కాలేజీకి డబ్బులు చెల్లించకుండా సర్టిఫికేట్స్ కావాలని విద్యార్థి సంఘాలను తీసుకొచ్చి కొద్దిగా ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇబ్బంది జరిగింది. సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి స్టూడెంట్స్ డబ్బులు పడలేదు అని అంటే సోషల్ వెల్ఫేర్ వాళ్ళు మాకు ఎంతమంది స్టూడెంట్స్ క్రెడిట్ అయిందో ఆ లిస్ట్ మొత్తం మాకు పంపించినారు. మళ్ళీ విద్యార్థుల చేత మేము మాట్లాడితే మాకు డబ్బులు క్రెడిట్ అయినాయి సార్, 40% స్టేట్ గవర్నమెంట్ షేర్ క్రెడిట్ అయింది. ఇప్పుడు విద్యార్థులు ఆ 40% కాంట్రిబ్యూషన్ అమౌంట్ కాలేజీలో డిపాజిట్ చేసి అందరికీ మేము సర్టిఫికేట్స్ ఇచ్చేసేస్తున్నాము. మేము అదేవిధంగా డిఐఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఆపకుండా అన్ని సర్టిఫికేట్స్ ఇప్పుడు ఇచ్చేసేస్తున్నాము. మాకు ఈ స్కీమ్లో మొత్తం 80 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 80 మంది స్టూడెంట్స్ మా కాలేజ్కి వచ్చిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాము. ఎవరికి సర్టిఫికేట్లు ఆపట్లేదు.